హలో, సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు మే 16 తారీఖున ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఇంటర్లింక్ ITLX వాలెట్లోనే మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ కార్డ్ అనేది ఎవరికి అవసరము, ఎవరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి ఈ కార్డ్ని అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే అన్నిటికన్నా ఫస్ట్ మా వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు ఎప్పటికప్పుడు అందరికన్నా ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో చాలా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్లింక్ ఒకటే కాదు. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో చేసి పెట్టుకోవాలంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో అర్థమైందిగా, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మాదిరిగానే చాలా ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి లింక్స్ కానీ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. సో ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే, ఎవరైతే క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేస్తుంటారో, బయింగ్ సెల్లింగ్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే క్రిప్టో గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. నార్మల్ యూజర్స్ వాళ్ళకు అవసరమైతే లేదు, వాళ్ళు అప్లై చేయాల్సిన కూడా అవసరమైతే లేదు, వేస్ట్ అనమాట. సో ఎవరికైతే క్రిప్టో నాలెడ్జ్ అయితే ఉందో, ఎవరైతే బయింగ్ సెల్లింగ్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది అప్లై అయితే చేసుకోండి. నార్మల్ యూజర్స్ సో అవసరమైతే లేదు, వదిలేయండి. ఓకే, సో ఇన్కేస్ మీకు కావాలంటే అప్లై అయితే చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు. క్రిప్టో నాలెడ్జ్ కాస్త మీరు గెయిన్ చేసుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ప్రజెంట్ ఏమి తెలియని వాళ్ళు మాత్రం ఈ కార్డ్కి అప్లై చేయవద్దు, మీకు అవసరం కూడా పడదు. సో అర్థం చేసుకోండి. సో ఈ కార్డ్ని అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఫ్రీగా మనం పొందాలి అంటే కనుక, సో ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ మ్యాటర్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి అనమాట. మీరు ఏం చేస్తారు, మీకు ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు అనేది ఒక మ్యాటర్ అనేది తయారు చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ నా పేరు ఎంఎంజీ, నేను క్రిప్టో కరెన్సీ బై అండ్ సేల్ చేస్తుంటాను. సో వాటి కోసం నాకు ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అయితే కావాలి అని ఒక మ్యాటర్ అనేది తయారు చేసి పెట్టుకున్నాను నేను. సో ఈ మ్యాటర్ ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఈ మ్యాటర్ అనేది ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఈ మ్యాటర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో తీస్తాను, అక్కడ నుంచి కాపీ చేసి మీరు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసి సో సబ్మిట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇలా ఒక మ్యాటర్ అనేది తయారు చేసుకోండి. ఫస్ట్ మ్యాటర్ అనేది తయారు చేసుకున్న తర్వాత, సో ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత, సో మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్లింక్ ఐడి కూడా మీకు గుర్తు ఉండాలి. ఓకే, సో గుర్తు లేకపోతే సో ఇది కూడా కాపీ చేసి పెట్టుకోండి. రిఫరల్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఇంటర్లింక్ ఐడి అయితే ఉంటుంది కదండి, ఇది రిఫరల్ ఐడి. సో ఈ ఐడి కూడా కాపీ చేసి, సో ఇందాక మ్యాటర్ అనేది పెట్టుకున్నాం కదా మనం వాట్సాప్లో, ఇక్కడే పేస్ట్ చేసి పెట్టుకోండి. సో మ్యాటర్ అయితే పెట్టుకోవాలి, ఐడి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటర్లింక్ ITLX వాలెట్కి సంబంధించి వాలెట్ అడ్రస్ కూడా మీరు కాపీ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇంటర్లింక్ అప్లికేషన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత వాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత, సో వాలెట్కి సంబంధించి 6 డిజిట్ కోడ్ అనేది ఎంటర్ చేసి వాలెట్ అనేది అన్లాక్ అయితే చేసుకోండి. ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చి అన్లాక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత వాలెట్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంటర్లింక్ అప్లికేషన్కి ఏ వాలెట్ అయితే మీరు కనెక్ట్ చేసి పెట్టారో ఆ వాలెట్ అనేది ఇక్కడ పైన కనిపిస్తుంటుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది కనిపిస్తుంటుంది మీకు. ఈ వాలెట్ అనేది ఇంటర్లింక్ అప్లికేషన్కి, ఇంటర్లింక్ ITLX వాలెట్కి కనెక్ట్ అయి ఉంది అనమాట. సో ఇప్పుడు ఈ వాలెట్ మళ్ళీ ఇప్పుడు వర్చువల్ వీసా కార్డ్కి కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ వాలెట్ ఇంటర్ఫేస్లోకి అది వచ్చిన తర్వాత, సో ఇక్కడ కాపీ అని ఉంటుంది వాలెట్ అడ్రస్. ఓకే, ఈ కాపీ మీద క్లిక్ చేసి ఇప్పుడు వాలెట్ అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. మళ్ళీ వాట్సాప్లోకి అయితే రండి. ఈ వాలెట్ అడ్రస్ కూడా ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకోండి. సో మ్యాటర్ తయారు చేసి పెట్టుకున్నారు, రిఫరల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకున్నారు, వాలెట్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకున్నారు. సో ఈ 3 అనేది రెడీగా పెట్టుకోవాలి. ఫ్రీగా వర్చువల్ కార్డ్ కావాలంటే ఈ 3 అనేది మనం ఫామ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో బ్యాక్ అయితే రండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్లింక్ ITLX వాలెట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ కింద కార్డ్ అని ఉంటుంది. ఓకే, కార్డ్ మీద క్లిక్ చేయండి. సో కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్లింక్ కార్డ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంటర్లింక్ వీసా కార్డు కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్
వాలెట్ అయితే కనిపిస్తుంది, బ్రౌజర్ వాలెట్, అదర్ థర్డ్ పార్టీ వాలెట్స్ కనిపిస్తాయి, సేఫ్వాల్ వాలెట్, మెటామాస్క్, అదర్ వాలెట్స్ కనిపిస్తూ ఉంటాయి. కింద బినాన్స్ వాలెట్ అయితే కనిపిస్తుంటుంది. సో ఇంటర్లింక్ ఓన్ ఎక్స్చేంజ్ లేయర్ ఓన్ బ్లాక్ చైన్ తీసుకురాబోతుంది కాబట్టి సో ఇంటర్లింక్ వాలెట్ కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఇంటర్లింక్ వాలెట్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్లింక్ ITLX వాలెట్ అనేది ఇక్కడ వీసా కార్డ్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఇక్కడ ఫ్రీగా కావాలంటే ఇందాక మనం ఇంటర్లింక్ ID, డిస్క్రిప్షన్, మ్యాటర్, వాలెట్ అడ్రస్ అనేది మనం రెడీగా పెట్టుకున్నాం కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లేదా మీరు కొనుక్కుంటారంటే సో అవన్నీ అవసరం అవుతలేదు. ఇక్కడ మీరు బై విత్ 10 USDT మీద క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఫ్రీగా కావాలి కాబట్టి గెట్ ఫ్రీ కార్డ్ నౌ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ ఫ్రీ వర్చువల్ కార్డ్ అని ఒక ఫామ్ మనకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ ఫామ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ ID రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంటర్లింక్ ITLX వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మ్యాటర్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఎందుకు ఇంటర్లింక్ వీసా కార్డు, మీరు దేనికి యూజ్ చేయాలనుకుంటున్నారు, ఎలా ఉపయోగపడుతుంది మీకు అనేది మ్యాటర్ అనేది రాయాలి. సో నేను ఆల్రెడీ మ్యాటర్ తయారు చేసి పెట్టాను అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మేము కోడ్ అనేది కాపీ చేసుకుందాము. సో కోడ్ అనేది కాపీ చేసుకుంటున్నాను. వచ్చి ఇక్కడ కోడ్ అనేది పేస్ట్ చేశాను. ఆ తర్వాత ఇంటర్లింక్ ITLX వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఆ తర్వాత మ్యాటర్, సో అర్థమైందిగా. ఇంటర్లింక్ ID అనేది ఎంటర్ చేయాలి, ఇంటర్లింక్ ITLX వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మ్యాటర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా ఇంటర్లింక్ వీసా కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోయింది అనమాట ఇక్కడతో. ఓకే, మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే వేరే అదర్ అప్లికేషన్ ఏమైనా మీరు ఫిలప్ చేయాలనుకుంటే వాళ్ళక వాలెట్ అడ్రస్, వాళ్ళక ID, డిస్క్రిప్షన్, మ్యాటర్ అనేది తయారు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో వాళ్ళకు కూడా ఇక్కడ ఫ్రీగా వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. సో అర్థమైందిగా. బ్యాక్ అయితే వచ్చేయండి ఇప్పుడు. సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్ అనేది ఇక్కడ మనకు ఇప్పుడే షో అయితే అవ్వదు. మనకు కార్డ్ అనేది ఇప్పుడే అయితే రాదు, ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది. వర్షన్ 5.1 అప్డేట్ వచ్చిన తర్వాత ఇక్కడ కార్డ్ మీద క్లిక్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక సో ఇక్కడ మీకు ఫ్రీగా కార్డ్ అయితే వస్తుంది అనమాట. సో ఇన్కేస్ కొంతమందికి రాకపోవచ్చు, సో రాని వాళ్ళు ఇక్కడ కొనుక్కోవాల్సిందే ఒక $10 పెట్టి. సో కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఇందులో మార్పులు ఏమైనా చేయవచ్చు, వాళ్ళు చెప్పలేము. సో రాని వాళ్ళు మాత్రం $10 పెట్టి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సో కొంతమందికి ఫ్రీగా అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇది ఎవరికైతే అవసరం అయితే ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది అప్లై అయితే చేసుకోండి. అవసరం లేని వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సిన పని లేదు, ఇది అనవసరం అనమాట.